సైడ్కి రవాణా ఇప్పుడే వేదిక మీద ఇచ్చేసిన గౌరవ రెండుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎమ్మెల్యేగా ఓడిపోయాను. ఇటువంటి మంచి కలెక్టర్ గారు లేరు. పేదవాళ్ళు అంటే ఇష్టం, పేద ప్రజలంటే ఇష్టం. ఏం చెప్పినా ఖచ్చితంగా చెప్పిన మాట ఎప్పుడు కూడా సరే సార్ ఇదంటే నిజంగా అవసరం అయితే ఖచ్చితంగా చేసేస్తాం, అవసరం లేకపోతే వదిలే ఎమ్మెల్యే గారిని నిర్దాక్షిణ్యంగా చెప్పేటువంటి కార్యక్రమం గౌరవ డిఎస్పీ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాంటి మంచి కలెక్టర్ గారు మన గూడూరుకి రావడం నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే మన సబ్ కలెక్టర్ గారు రాఘవేంద్ర మీనా గారికి కూడా నమస్కారం. అట్లాగే ముఖ్యంగా గూడూరులో ఒక మంచి మహిళా కళాశాలను స్థాపించి ఎక్కడ చూసినా దువ్వూరు రమణమ్మ ఈ డిఆర్డబ్ల్యూ కళాశాల మంచి కళాశాలని మొత్తం యూనివర్సిటీ లెవెల్లో ప్రయత్నించినటువంటి మా వెంకటరమణమ్మ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మా విద్యాసాగరరావు గారు కూడా ధన్యవాదాలు. అలాగే పెద్దలు మా మంచి డాక్టర్ జనార్దన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా డిఎస్పీ గారికి కూడా ధన్యవాదాలు. వేదిక ఉండే పెద్దలందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి ఈ ప్రిన్సిపాల్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి నిరుద్యోగ యువకులకు కూడా అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారు ఎలక్షన్స్ ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే, ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇస్తామని ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు అని చెప్పినటువంటి యువ నాయకుడు మన నారా లోకేష్ బాబు గారిని చెప్తున్నాను. దాంట్లో భాగంగా దాదాపు డిఎస్సి కింద 16,000 టీచర్ ఉద్యోగాల్ని ఇటీవలే భర్తీ చేసేటువంటి కార్యక్రమం మొదలుపెట్టారు. ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే దాని ప్రకారంగా ఎక్కడైతే నిరుద్యోగ యువకులు ఉంటారో వాళ్ళందరికీ కూడా వివిధ కంపెనీలో ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో 3 నెలలకు ఒకసారి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గతంలో కూడా ఇక్కడ డిఆర్డబ్ల్యూ కళాశాల యజమాని యొక్క సహాయ సహకారాలతో గతంలో కూడా ఇక్కడ జాబ్ మేళా పెట్టాం. దాదాపు 300-400 జాబ్స్ ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. ఈ రోజు దాదాపు 18 కంపెనీలు ఇక్కడికి వచ్చాయి. దాదాపు 600 జాబ్స్ ఈరోజు ఇక్కడ వేకెన్సీలుగా ఉన్నాయి. ముఖ్యంగా మీరందరూ కూడా ఖచ్చితంగా చేరకుండా ఊరికే వచ్చినట్టు చేస్తే రాబోయే రోజుల్లో కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం. ఎందుకంటే మీరందరూ వచ్చారంటే ఉద్యోగం మీకు ఎంత అవసరమో ఒకసారి ఆలోచించుకోమని చెప్పి కూడా తెలియజేస్తున్నా. అలాగే స్టార్టింగ్ 13,000 నుంచి 20,000 వరకు ఈ యొక్క జాబ్ మేళాలో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా జీతం ఇస్తారు. అట్లాగే ముఖ్యంగా 5వ క్లాస్ నుంచి డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ చేసిన వాళ్ళకి ఈ జాబ్ మేళాలో ఉద్యోగాలు ఇస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే మా గౌరవ కలెక్టర్ గారు ఒక మంచి అభిప్రాయం ఇప్పుడే చెప్పారు. త్వరలో ఓన్లీ ఎస్సీ విద్యార్థులకు జాబ్ మేళా నిర్వహించాలని చెప్పారు. మనస్ఫూర్తిగా మా కలెక్టర్ గారిని అభినందిస్తున్నాం. మంచి కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తున్నా. కాబట్టి మీ అందరూ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ మళ్ళీ 3 నెలల కల్లా మళ్ళీ ఇంకో జాబ్ మేళాలు, పోయినసారి కన్నా ఈసారి నిరుద్యోగులు చాలా మంది ఎక్కువ వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. అట్లాగే
రాబోయే రోజుల్లో కూడా ఏదైతే లోకేష్ బాబు గారి లక్ష్యం, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ఎన్డీఏ గవర్నమెంట్ యొక్క లక్ష్యం 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ జాబ్ మేళా అంటే మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాం. ఏదో జాబ్ మేళానే ఎవరు చేస్తున్నారు కూడా అర్థం కాదు. మేము చెప్తున్నా, మీరు ధైర్యంగా ఈ జాబ్ మేళా యొక్క పరిస్థితి నారా లోకేష్ బాబు మధ్యలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నారు కాబట్టి మీ అందరికి హామీ ఇచ్చారు కాబట్టి దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ జాబ్ మేళా గౌరవ మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క జాబ్ మేళాన్ని కండక్ట్ చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోండి. ఎందుకంటే మన పైన మా తల్లిదండ్రులు ఎంతో ఆశలు పెట్టుకుంటారు. చాలా మంది పేద విద్యార్థులు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి కాబట్టి మనం తల్లిదండ్రులని చూడాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. మీట్లో కూడా చాలా మంది తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు చదువుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు కూడా ఖచ్చితంగా మీ వంతు సహాయం చేయాల్సిన అవసరం కూడా మీకు ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రుల ఆశయాలకి అనుగుణంగా ఖచ్చితంగా సంపాదించడం కూడా చదువుకోవచ్చు. అంటే ఉద్యోగం చేస్తే చదువుకోవద్దు ఎవరు చెప్పడం. మీరు ఉద్యోగం చేరిన తర్వాత కూడా చదువుకోవచ్చు, అవకాశం కూడా మీకు ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి అట్లాగే మా గౌరవ కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాం. ఈ జాబ్ మేళాలో ఏదైనా అవసరం ఉన్నా ఏమున్నా పూర్తిగా మేమే చేస్తామని చెప్పి కూడా గౌరవ కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే మా బాధ్యత, మా కాన్స్టిట్యున్సీలో గూడూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఇంతమంది నిరుద్యోగులు ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు పొందే విధంగా ఇంటర్వ్యూలు వివిధ కంపెనీలు 18 కంపెనీలు నిర్వహిస్తున్నారంటే ఆ కంపెనీల యాజమాన్యానికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మీరు కూడా మీకు ఎవరైతే క్వాలిఫై అయ్యి మీకు ఎవరైతే ఉపయోగపడతారో వాళ్ళనే సెలెక్ట్ చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక్కడ ఎవరు రికమెండేషన్లు అయితే మేము చేయబోయా, దాంట్లో ఇంకో మాట అవసరం లేదు మీకు. కాబట్టి న్యాయంగా మీరు ఇంటర్వ్యూ చేసి దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోమని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మన గూడూరుకి వచ్చినటువంటి మా గౌరవ కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.